మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట్ల ట్యాంక్ బండ్ సమీపంలోని కుంటలో వేల సంఖ్యలో చేపలు మృతి చెందడం కలవరపెడుతోంది. చేపల మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డ్రైనేజ్ నిర్మాణ పనుల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి మురుగునీరు కుంటలోకి చేరుతోంది. దీంతో ఆక్సిజన్ లోపించి చేపలు చనిపోయాయని కొందరు అంటుండగా విషప్రయోగం జరిగి ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపల మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మనం 14 కోట్లతోటి స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని చేపడుతున్నాము. అందులో భాగంగా మనకు నల్లకుంట చెరువు కాడ కొద్దిగా డైవర్షన్ చేయాల్సి వచ్చింది డ్రైనేజ్ని. ఆ డ్రైనేజ్ వాటర్ నల్లకుంట చెరువులోకి పోవడం వల్ల కొన్ని చేపలు అంటే చాలా వరకు చేపలు చనిపోయినాయి. అదే ప్రధాన కారణం. దాంతోపాటు ఇంకేమైనా జరిగి చేపలు చనిపోయినాయి అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ముదిరాజు సంఘం వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి, పై ఆఫీసర్ల దృష్టికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కూడా తీసుకెళ్ళి దాని ద్వారా చర్యలు చేపడతాము. రెండోది, ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా ఒకటే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇవ్వడం. మేము స్టార్టింగ్లో చెప్పాము ఇందులో కలపొద్దు అని చెప్పేసి, ఆయన కూడా కొద్దిగా అవగాహన లేకపోవడము, ఈ విధంగా జరుగుతుందని కూడా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయిన దానికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా చేపట్టాలి. అది ఎమ్మెల్యే దృష్టికి, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాము. రెండోది, ఇక ఫ్యూచర్లో కూడా జరగకుండా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మళ్ళీ చెప్పడం జరిగింది.